नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः आण्डाळ् दिव्य तिरुवडिगळे శరణం. భాగవతోత్తములారా, ధనుర్మాస తిరుప్పావై మహోత్సవంలో మనం ఈరోజు 25వ రోజుకి చేరుకున్నాం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. దివ్యమైనటువంటి నా యొక్క జన్మ అలాగే నా కర్మ ఈ రెండింటి యొక్క రహస్యాన్ని ఎవరైతే ఎరుగుదురో వారికి మళ్ళీ జన్మ అంటూ లేకుండా వారు నన్నే పొందుతారు అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పాడు. అయితే మనకు ఒక సందేహం ఏంటంటే, పరమాత్మకి అజహ, నిత్య, శాశ్వత అని పేరున్నాయి కదా. అజహ మన వల్లే జన్మ లేనివాడు, శాశ్వత లేనివాడు. మరి జన్మలు అంటున్నారేంటి అంటే అక్కడ ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఎవని అజాయమానో బహుదా విజాయతే సముశ్రేయాన్ భవతి జాయమాన. అలాగా ఉపనిషత్తు చెప్తుంది. ఏమిట అజాయమాన? అజాయమాన అంటే జన్మ లేనప్పటికీ కూడా, పుట్టుక లేనివాడేప్పటికీ కూడా పుడుతుంటాడు. బహుదా విజాయతే. ఇంకా ఒకవేళ అలా పుట్టవలసిన అవసరం లేదు దానికి. ఒకవేళ అవతారాన్ని ఏదైనా ఒక అవతారాన్ని తీసుకున్నట్టయితే సముశ్రేయాన్ భవతి జాయమాన, సహా జాయమాన ఏవ శ్రేయాన్ భవతి. దానికి మన ఆచార్యులు అనేక అర్థాలు చెప్తారు. ఆ ఊ అనేటి శ్రేష్టమైనటువంటి అని అర్థం. సముశ్రేయాన్ భవతి జాయమాన సహా జాయమాన ఏవ శ్రేయాన్ భవతి అంటారు. అంటే మనలాగా కాకుండా పుట్టుకతోనే అయినా శ్రేయోదాయకుడు, శ్రేయస్సుని ఇచ్చేవాడుగానే పుడతాడు మనకి. అయితే ఇక్కడ మనకి మన పుట్టుకలు ఏవైతే ఉన్నాయో ఇవి మన కర్మవశ్యం, కర్మ వల్ల మనకి జరుగుతున్నాయి. కాబట్టి ఈ పుట్టడం అలాగే తర్వాత గిట్టడం రెండు కూడా కర్మ అనుసారంగా మనకు వస్తున్నాయి. మళ్ళీ జన్మ. కానీ పరమాత్మకి అలా కాదుట. ఆయన ఎలాగ అవతరిస్తాడంటే కృపావశ్యంగా, కృపతో అంటే మన యందు మన యొక్క దుఃఖాన్ని చూడలేక కృపకి వశులై మనం కర్మకి వశులమే మనం జన్మను పొందుతున్నాం. పరమాత్మ అలా కాదు, కృపావశంగా జన్మని పొందుతాడు. మన గురించి మన దుఃఖాలను పోగొట్టాలని మన యందు తదేకమైనటువంటి మన దుఃఖాన్ని ఓరవలేక తను జన్మల్ని పొందుతుంటాడు అని ఈ విధంగా. అయితే అలా ఆవిర్భవించినప్పుడు కూడా ఆయన తన యొక్క శ్రేయానుభవతను కూడా శ్రేష్ఠుడుగానే పుడతాడు. సబు శ్రేయాన్ అంటే ఏమిటి? తన పరత్వానికి కానీ అలాగే తన యొక్క స్వభావాన్ని కానీ విడవకుండా వాటితోటే పుడతాడు. ప్రకృతి మండలంలోకి వచ్చిన అప్రాకృతమైనటువంటి దేహంతో, మన వల్లే ప్రాకృతమైన దేహం కాదు, అప్రాకృత దేహమై మనకి ఇక్కడ ఆ విధంగా. అయితే ఆ పరమాత్మ యొక్క పరతత్వాన్ని కానీ ఆ యొక్క అప్రాకృతమైనటువంటి శరీరాన్ని కానీ తెలుసుకోకుండా మనం ఏమనుకుంటాం, మనలోనే ఒకటిగా ఉన్నాడు కదా, మనం అంటూ వాడే అని సామాన్యులు ఆ అవతారం యొక్క రహస్యాన్ని తెలుసుకోకుండా మనతోటి వాడేలే అన్నట్టుగా అంటారు. అలా కాకుండా ఎవరికైతే ఆ యొక్క జన్మ రహస్యము, ఆ పరమాత్మ మన గురించి వచ్చాడు, జన్మ రహస్యము, కర్మల యొక్క రహస్యము కూడా ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు తరించబడతారు. అలాగా ఆనాడు గోపికలంతా కూడా పరమాత్మ యొక్క ఆ జన్మ రహస్యాన్ని, కర్మల యొక్క రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళంతా కూడా తరించారు ప్రత్యేకంగా. అలాగే మన గోధుమ కూడా అర్చారూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, ఆ జన్మ రహస్యాన్ని తెలుసుకుని తరించింది. అంటే అక్కడ అన్ని రూపాలు, అందులోనూ విభవావతారాల్లో అర్చావతారంలోనే పరమాత్మ యొక్క ఆ రహస్యాన్ని మనం తెలుసుకున్నట్టయితే అప్పుడు మనకి ఇంకా వేరే జన్మ ఉండదు, మనం ఎంతో ఆనందాన్ని కూడా అనుభవిస్తాము అని ఈనాటి గోపికలంతా కూడా కృష్ణ పరమాత్మ చెప్తున్నారన్నమాట. అయ్యా స్వామి, మేము నీ యొక్క జన్మ రహస్యాన్ని మేము తెలుసుకున్నాం, మాకు తెలుసు, కాబట్టి మేమంతా కూడా తెలుసుకునే వచ్చాం అని ఈ రోజున కాబట్టి మమ్మల్ని కటాక్షించవలసింది అని ప్రార్థిస్తున్నారు. తర్వాత పాశురం చెప్పుకుందాం. పాశురం అనుకున్న తర్వాత మనం అర్థాలు తెలుసుకుందాం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஒருத்தி மகனாய் பிறந்து
ஓரிரவில் ஒருத்தி மகனாய் பழுத்து விடரா தனிக்கிலாராகித்தான் தீங்கு நினைந்தா கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறைதருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோ ரெம்பாவாய் ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. ఈనాటి భాషల్లో ఒరెత్తి మగనాయ పరందే అంటున్నారు. అంటే ఒక ఆమెకి బిడ్డడుగా పుట్టావయ్యా నువ్వు. ఓరిరవిల్ ఒరెత్తి మగనాయ ఒళిత్తొడరా. ఒక రాత్రి ఒక ఆమె దగ్గరికి వెళ్ళి దాగి దాగి ఒళిత్తు వడరా, దాగి పెరిగావే అని పరమాత్మ యొక్క ఇది చెప్తున్నారు అనమాట. పుట్టుకని చెప్పి అలాగే పెరగడానికి కూడా చెప్తున్నారు. ఒరెత్తి మగనాయ పిరంది ఓరిరవల్ ఒరెత్తి మగనాయ ఒళిత్తొడరా. అలాగా దాగి పెరిగినటువంటి స్వామి నువ్వు అని చెప్పి కరిక్కిలారాగిత్తాంతింగినైందా, నీ యొక్క ఆ పెరుగుతున్నటువంటి నీ యొక్క వైభవాన్ని ఓర్వలేనటువంటి వాడు తీంగినైందా ఓర్వలేక నీకే చెడు చేద్దామని చెడు తలపెట్టినటువంటి కంజన్వయత్తెల్ నెరుపెన్న నెడుమాలే, ఆ కంసుని యొక్క కడుపులో చిచ్చువలే అయినటువంటి స్వామి, ఇంకా ఆయన కడుపులో చిచ్చులా తయారయ్యావు. అది కాకుండా ఇంకా ఏంటి నెడుమాలే అంటున్నారు. వ్యామోహశీలుడా అంటే పరమాత్మకి తన వాడేంది ఎంతో వ్యామోహం, అందుకని వ్యామోహశీలుడా అని సంబోధిస్తున్నారు. ఉన్నై అరుత్తిత్వంతో పరగర్దియాగి. సరేనరా మీరు ఎందుకు వచ్చారు, ఏంటి ప్రయోజనం అంటే, అయ్యా మాకు వేరే ప్రయోజనం లేదు. ఉన్నై అరుత్తిత్వంతో, నిన్ను పొగడ్డానికి నిన్ను కీర్తించడానికే మేము వచ్చాము, మాకు అంతకన్నా వేరే ప్రయోజనం లేదయ్యా. నువ్వు ఇస్తా అంటే పరై దర్దియాగి, పరై ఇస్తే ఇవ్వు, మేమేమి దానికేం అడ్డు చెప్పట్లేదు. కానీ మా ముఖ్య ఉద్దేశం అంటే ఉన్నై అరుత్తిత్వంతో, నిన్నే ప్రార్థించి నిన్నే కోరి వచ్చాం, నిన్ను పొందడమే మాకు మహాభాగ్యం, అంతకన్నా వేరే ప్రయోజనం లేని వాళ్ళే వచ్చాం. పరైదర్దియాగులు తిరుత్తకి ఎందుకు వచ్చాం, తిరుత్తక్క సెల్వమం సేవకం వ్యాంబాడి అంటే పరమాత్మ ఇంత కష్టపడి వచ్చారు పాపం, దానికి ఇంత కష్టపడి రావాలంటే లేదయ్యా మాకేం కష్టం లేదు. తిరుత్తక్క సెల్వమం సేవకం వ్యాంబాడి. నువ్వు ఎటువంటి వాడివి స్వామి, నువ్వు తిరుత్తక్క లోకంలో అంతా కూడా లక్ష్మిని సంపదలను పొందాలని చూస్తారు, కానీ ఆ సంపదలకి నిలవైనటువంటి ఆ లక్ష్మీ అమ్మవారే ఆమెకే ఆశ్రయునుడుగా ఆమెకే ఆకర్షితుడుగా ఉన్నావు. తక్క ఆమెకి తగ్గ సంపద కలిగినటువంటి నువ్వు సెల్వము సేవకము యాంబాడి. అదిగో అటువంటి నీ యొక్క సేవలని, అలాగే సేవ అంటే శౌర్యము అని అర్థం, ఎందుకంటే సేవలో అర్థం కైంకర్యాన్ని, నీ యొక్క చరిత్రల్ని పాడి సేవకము యాంబాడి వరుత్తమం తీండు మగిందేరో రంబాబాయ్. మేము వచ్చినటువంటి ఆ శ్రమ అంతా కూడా నువ్వేదో మేము శ్రమపడి వచ్చామంటున్నావే, ఆ శ్రమ అంటే మాకు లేదయ్యా, శ్రమ అంతా కూడా మర్చిపోతాం. నిన్ను చూసి నీ దర్శనాన్ని చేసుకుని నీకు మంగళం పాడే ఉంటే, నీ నామ సంకీర్తనం చేస్తే అన్నీ మాకు పోతాయి, మేము ఆనందంగా ఆనందాన్ని అనుభవిస్తాం అని ఈ పాశురానికి అర్థాన్ని చెప్పారు. ఒరెత్తి మగనాయ్ పిరంద్ ఓరిరవిల్ ఒరెత్తి మగనాయ్ ఒళిత్తు వళరా అని గోపికలంతా కూడా పరమాత్మ యొక్క జన్మ రహస్యాన్ని వీడు ముందుగా ఈ వాక్యంలో చెప్తున్నారు. ఏమిటని, ఒక ఆమెకు ఒక అమ్మకు బిడ్డడుగా పుట్టావు నువ్వు. ఒరెత్తి అంటే ఒక ఆమె, ఒక స్త్రీకి బిడ్డడుగా పుట్టావయ్యా. అలాగే ఒరెత్తి మగనాయ్ ఒళిత్తు వడరా, ఓరిరవిల్ ఒరెత్తి మగనాయ్ ఒళిత్తు వడరా అంటే ఒకనొక రాత్రిలో, ఆ రాత్రి పేరు చెప్పట్లేదు, ఒకనొక రాత్రి ఒకనొక ఆమెకు ఆమె దగ్గరికి చేరి ఒళిత్తొడరా దాగి దాగి పెరిగావు, రహస్యంగా పెరిగావయ్యా అని రెండు విషయాలు చెప్తున్నారు. ఇక్కడ ఇద్దరు తల్లుల గురించి చెప్తున్నారు. ఎవరు ఇద్దరు తల్లులు అంటే, ఒక ఆమె, ఎవరు ఏమే అంటే దేవకీదేవి. పేరుకి చెప్పట్లేదు అంటే, పేరు చెప్పడానికి అంటే ఆమె ఎంతో గొప్ప ఆమె, గొప్పవాళ్ళ యొక్క పేర్లు మనం చెప్పకూడదు అన్నట్టుగా మన యొక్క ఆచారం. అందుకనే ఒక ఆమె అంటే అబ్బో ఎంత గొప్పదో అన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఎందుకని ఆమె అంత గొప్పది అంటే, మనకి అక్కడ ఆ కృష్ణ పరమాత్మ ఆ అమ్మకి ఎంతో దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం అంటారు. అదే కాకుండా ఇంకా ఏమిటి విశేషం అంటే, ఆ కృష్ణ పరమాత్మ ఎలా పుట్టాడు అక్కడంటే, దేవకీదేవికి ఎలా పుట్టాడు అంటే, తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుధాయుధం పీతాంబరం సాంద్రపయోద సౌభగం శ్రీవత్సలక్ష్మంగళ సౌస్తు శోభితం అని ఇక్కడ మనకి
తమద్భుతం బాలకం అంబుజేక్షణం. ఈ దేవకీదేవి అమ్మ కోరుకుంది పరమాత్మని, అయ్యా పరమాత్మ నువ్వు నాకు స్వరూపంతో బిడ్డడుగా పుట్టవలే అని కోరుకుంది. తపస్సు చేసి కోరుకుంది. ఇక్కడ ఆ విధంగా తపస్సు చేసి కోరుకోవడం వల్ల ఆయన ఎలా చేసే పరమాత్మ ఎలా వచ్చాడు, అక్కడ శంఖ చక్ర గదాయుధాలతో చతుర్భుజుడిగా వచ్చాడు. శంఖ చక్ర గదాద్యుతాయుధం, శంఖ చక్రాలతోటి గదా ఉద్యుత ఆయుధాలు అన్ని ఆయుధాలతో సహా ఆయన ఆమెకి ఆవిర్భవించాడు. అంటే ఆ పరతత్వంలో ఎలాగుంటాడో ఆమె కోరుకుంది. అలాగే నాకు నువ్వు నీ పరతత్వంతో నీ స్వరూపంతో నాకు బిడ్డగా పుట్టాలి అని కోరుకుంటే అలా వచ్చాడు. అదిగో పరతత్వంలో ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క స్వభావాన్ని విడకుండా వచ్చి ఆమెకి బిడ్డగా పుట్టాడు. కాబట్టి ఆ అమ్మ చాలా గొప్పది. ఎంత గొప్పది! మనకి తల్లులుగా చెప్తే మనకి ఒక ముగ్గురు తల్లులు చాలా శ్రేష్ఠులుగా కనిపిస్తారు. కౌసల్య సుశుభే రామం అని పుత్రం అని అంటారు. కౌసల్యాదేవి ఒక మంచి ఎంతో గొప్ప తల్లి. ఆమె సాక్షాత్తు పరమాత్మకే జన్మనిచ్చింది శ్రీరామచంద్రుడిగా. ఇక్కడ దేవకీదేవి కూడా అలాగనే. అయితే అక్కడికి తేడా, ఆమె కన్నా కూడా ఈమె గొప్పగా ఉంటుంది చెప్తారు. గొప్ప ఎందుకని గొప్ప అంటే ఈమె చతుర్భుజాలతోటి అలాగే శంఖ చక్ర గదా ఆయుధాలతోటి స్వరూపంతో వచ్చి ఇక్కడ కాస్త ఆవిర్భవించాడు. అక్కడ అలా కాదు, కేవలం మానవ మాత్రంగా వచ్చాడు అక్కడ. కాబట్టి ఈమె ఇంకా గొప్ప తల్లి. అలాగా ఒకానొక ఆమెకి బిడ్డగా పుట్టావు అని ఈమె కోరుకుంది. కాబట్టి అక్కడ దశరథుడు అక్కడ ఏం చేశాడు, ఒకరిగా తపస్సు చేస్తే నలుగురుగా ఆవిర్భవించారు. ఇక్కడ నలుగురు తపస్సు చేస్తే నలుగురు యొక్క తపఫలంగా కృష్ణ పరమాత్మ ఇక్కడ ఆవిర్భవించాడు. అది కూడా ఒక గొప్పతనం ఇక్కడ. అలాగా సరే పుట్టాడు, బాగానే ఉంది. ఆమె కాస్త పుట్టిన తర్వాత ఏమైనా ఆనందం ఉందా అంటే ఏమీ ఆనందం లేదు. ఎందుకని పుట్టంగానే అక్కడి నుంచి అక్కడ ఉండగలిగాడా లేదు. ఓ రవిల్ ఎందుకుని ఆ కంసుని యొక్క భయం చేత ఎక్కడ వచ్చి కాస్త ఇక స్వామిని వెంటనే అక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి అనుకుంటారు రామచంద్ర స్వామి పితృవాక్య పరిపాలన చేసేవాడు, ఆయన గొప్పవాడు. అలా కాదంటే ఇక్కడ ఈయన కూడా అంతా ఉపసంహర దివ్యం, ఈ యొక్క ఉపసంహర సర్వాత్మన్ అని కోరుతున్నామే. ఆ యొక్క ఆ స్వరూపాన్ని చూసి, పరమాత్మ యొక్క ఆ స్వరూపాన్ని చూసి వెంటనే భయపడిపోయినటువంటి దేవకీ వసుదేవులు ఇద్దరు కూడా ఉపసంహర విశ్వాత్మన్ రూపమే అద్భుతం అని ఈ యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని స్వామి ఉపసంహరించుకో అని కోరుతారు. అక్కడ రామచంద్ర స్వామి పెద్దవాడై వశిష్ఠాదుల దగ్గర విద్యని నేర్చుకుని విద్య కలిపిన తర్వాత మాట విన్నాడు. ఇక్కడో పుట్టగానే అయ్యా నీ యొక్క స్వరూపాన్ని వివరించుకోవాల్సింది, మామూలుగా ప్రాకృతం ఏంటి స్వరూపంతో రావాల్సిందంటే వెంటనే ఆ యొక్క ఆ పరతత్వ స్వరూపాన్ని కాస్త ఉపసంహరించుకున్నాడే. ఎంత గొప్పవాడు! కాబట్టి చెప్పిన మాట, తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నవాడు ఈయన. అలాగా ఆ తల్లి కూడా చాలా గొప్పది అని మనకు చెప్తారు. సరే, ఆ రాత్రి కూడా చాలా గొప్పది అంటున్నారు. ఏమిటి ఆ రాత్రి గొప్పతనం అంటే, ఆ రాత్రి అతనికి అక్కడి నుంచి విముక్తి కలగడానికి, అక్కడి నుంచి ఆయన బయలుదేరి రావడానికి రాత్రి కారణం. ఆ రాత్రి కూడా ఓరు రవిల్ అంటున్నారు. ఒకనొక రాత్రి ఎంత గొప్పదో ఆ రాత్రి అని అక్కడ చెప్తారు. ఆ రాత్రిలో ఏమైంది, వెంటనే ఆ రాత్రిలో ఎప్పుడైతే ఆ పరమాత్మ ఆవిర్భవించాడో వెంటనే వాళ్ళకు ఉండేటువంటి ఆ సంఖ్యలన్నీ తెగిపోయి వెంటనే వాడు కాస్త ఆ బుట్టలో పెట్టుకుని ఆ వసుదేవుడు కాస్త ఆ స్వామిని తీసుకుని అక్కడి నుంచి ఆ యొక్క రేపల్లికి వచ్చి అక్కడ యశోద దగ్గర ఇంకొక ఒరెత్తి మగనాయ ఒలెత్తి వడరా, ఇంకొక పాదంలో ఏం చెప్తుంది, ఒరెత్తి మగనాయ ఒలెత్తి వడరా, ఇంకొక అమ్మ దగ్గరికి చేరి దాగి పెరిగావయ్యా అని. అంటే ఏమిటి, కంసుని యొక్క భయం వలన కంసుడు నాడు తెలుసుని అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికి యశోదమ్మ దగ్గరికి వచ్చి పెరిగావయ్యా, దాగి పెరిగా ఉంటారు. దాగి పెరగడంలో ఏమిటి, ఎందుకు దాగి పెరగాలి, పరమాత్మ చేత కదా అంటే అలా కాదట. ఏమిటి దాగడం అంటే ఎవరి గురించి, వీళ్ళ గురించే, వీళ్ళకి ఆ లీలను అనుభవించాలి, వీళ్ళకి ఆ లీలు చూపించాలి అనే ఉద్దేశంతో పరమాత్మ అనుకుంటే కంసుని ఎంతసేపు. కానీ ఆ విధంగా దాగి పెరిగావు అంటే ఈ విషయాన్ని తెలుసుకుని మనకి నమ్మాడు వాళ్ళు కూడా అక్కడ పిరందవారం వళందవారం అని ఆ యొక్క తిరువాయుమేడు ఒక పత్తిలో ఆ పరమాత్మ యొక్క ఆ పుట్టుకని ఆ విధంగా పెరగడాన్ని ఈ రెండింటినీ కూడా తలుచుకుని మూర్చిపోయాట. అయ్యో పుట్టాడే కానీ ఏమి ఆనందం ఉందా తల్లికి కానీ తనకి కానీ ఏమి ఆనందం లేకుండా అక్కడి నుంచి వెంటనే అక్కడ ఉండలేక, ఎవరికి చెప్పుకోలేక, ఏమి చేయలేక వెంటనే రహస్యంగా వచ్చి దాగి పెరిగాడే. ఇక్కడ పెరిగినప్పుడు ఏం చేసింది యశోదమ్మ కూడా, ఆ యశోదమ్మ దగ్గర వచ్చిన తర్వాత ఆమె మంచి గొప్ప తల్లి. ఎందుకని అంటే ఆ పరమాత్మని పరతత్వాన్నే తను సాధించగలిగింది. కట్టి కొట్టి తదేకంగా అదేవిధంగా ఆమె అంతా తన యొక్క అధీనంలో పెట్టుకుని ఒక గొప్ప తల్లిగా
ఆమె కూడా చెప్పబడుతుంది. కట్టడానికి కొట్టడానికి కూడా అంత సౌలభ్యం కలిగినటువంటి స్వామి, అంత సౌలభ్యాన్ని ఆ తల్లికి ఇచ్చారు. ఆ తల్లి కూడా ఆ పరమాత్మని, ఆ కృష్ణ పరమాత్మని ఎంతో ఆ విధంగా కాబట్టి ఆ కట్టడానికి కొట్టడానికి కూడా సులభుడైనటువంటి స్వామిని పెంచింది ఆమె. ఆ పెంచడమే ఈ పెంపకమ్మ అని ఆమె తల్లిని కూడా, ఆ యశోదమ్మని కూడా ఇక్కడ ఈ విధంగా వీళ్ళు పొగుడుతున్నారన్నమాట. పొగిడి తర్వాత వరుత్తి మగనాయ వరుత్తివడ తలిక్కిలానగిత్తాంతింగినైందా అంటే వెంటనే అక్కడి నుంచి ఎందుకు వచ్చేసాడు ఇక్కడ? ఆయన పెరుగుతున్నాడని తెలిసింది. మామూలుగా అష్టమ గర్భంలో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసాడో స్వామి, వెంటనే అక్కడ మాయ ప్రవేశించింది. అప్పుడు అప్పుడు దాకా ఎవరికి ఏం తెలియదు. మాయ ప్రవేశించి మాయ కాస్త అక్కడ బయటకు వస్తే వెంటనే అందరికీ తెలిసింది మాయ ప్రవేశించగా అందరికీ ఇక్కడ అక్కడ వినిపించగానే, కేకలు వినిపించగానే, అరుపులు వినిపించగానే వెంటనే కంసుడు వచ్చి ఆ మాయని కాస్త అష్టమ గర్భంలో ఆ మాయని కాస్త చెప్పడానికి పోతే పట్టుకుంటాడు. కాళ్ళు పట్టుకుని విసిరేస్తాడు, ఒక రాయి కేసి కొడతాడు. కొట్టగానే ఆ మాయ కాస్త పైకి ఎగిరిపోతుంది. మాయ కదా, అది విష్ణు మాయ. అయితే ఆ మాయ అరే నాన్న జాగ్రత్త, నిన్ను అంతం చేసేవాడు ఆవిర్భవించాడు, పెరుగుతున్నాడు, పలానా దగ్గర ఉన్నాడు అని ఆమె చెప్పేసి వెళ్ళిపోయింది. అదిగో అప్పటి నుంచి ఈయనకి భయం. కంసుడికి కాస్త మనసులో తదేకమైన భయం గలవాడే. ఆ భయం చేత వెంటనే ఆ కృష్ణ పరమాత్మ యొక్క పెరుగుతున్నాడు తెలుసుకున్నవాడై తదేకంగా అందరినీ పంపించినా, ఎంతమంది పంపించినా కూడా కృష్ణ పరమాత్మ అక్కడ ఆ విధంగా అంతం కావట్లేదు. అప్పుడు తెలుసుకునేవాడై ఆ తెలిసినటువంటి కడుపులో కాస్త భయం ఎక్కువైంది దానికి. తరిక్కిలా ఓర్వలేకపోయి, అంటే ఏంటి, అహంకారం వచ్చేటప్పటికి వేరే వాళ్ళ యొక్క ఆ పరమాత్మ యొక్క ఉన్నతిని కాస్త ఆయన ఓర్వలేకపోయేటప్పటికి తరిక్కిలాగి తాన్ తీంగనినైందా. ఇటుపక్క చూస్తే వీళ్ళ గోపికలకి వీళ్ళందరికీ కూడా అయ్యో ఈ విధంగా ఇన్ని అసురావేశాలు వచ్చేస్తున్నాయి, పరమాత్మ ఏమవుతుందో అందరూ బాధపడుతున్నారు. ఇదిగో ఈ దుఃఖాన్ని, వీళ్ళ యొక్క దుఃఖాన్ని తీసుకువెళ్ళి ఆ కంసుడి యొక్క కడుపులో చిచ్చులా పెట్టాట. అది పెట్టి ఆయన కాస్త చంపేశాడు అక్కడ అని చెప్తారన్నమాట. ఆ విధంగా అక్కడ తరికిలానగిత్తాన్ తీంగనినైందా. ఇక్కడ కంసుడు ఏం చేశాడు? తీంగ్ అంటున్నారు. మన ఆచార్యులు కూడా మనం ఏం చేస్తారు, మన పరమాత్మని ఎలా చెప్పగలం? చంపడం అలా చెప్పలేదు. నీకు అపకారాన్ని, తీంగ్ అంటే కీడు తలపెట్టినటువంటి, నీకు కీడు తలపెట్టాలి అనుకున్నటువంటి కంసుడి యొక్క కడుపులో నువ్వు చిచ్చు పెట్టావయ్యా అన్నట్టుగా అంటారు. ఇక్కడ మనకి రామాయణంలో కూడా సీతమ్మ వారు అక్కడ ఆంజనేయ స్వామి లంకానగరాన్ని కాస్త దహనం చేసినప్పుడు ఏమంటారు? ఏదో మనం అనుకుంటాం, కథలో ఏం తెలుస్తుంది మనకి, ఆంజనేయ స్వామి తన యొక్క తోకకునేటువంటి అగ్ని చేత ఆ లంకానగరాన్ని కాల్చేశాడు అంట. కాదు, అలా దహనం అలా చేయలేదట. ఎందుకంటే అగ్నికి అంత శక్తి లేదు అక్కడ. ఎందుకని? అందరూ అగ్ని, వాయువు, అందరు దేవతల్ని ఆయన తన అధీనంలో పెట్టుకున్నాడు. వాళ్ళు అలా చేయడానికి లేదు. కాబట్టి మరి ఎలా కాలింది, ఎలా దహనం అయింది అంటే అక్కడ సీతమ్మ వారి యొక్క దుఃఖం ఏదైతుందో ఆ దుఃఖాన్ని తీసుకుని దాని చేత అది తగలబడిపోయింది. కాబట్టి అంతే కానీ మామూలు అగ్ని కాదు, సీతమ్మ వారి యొక్క దుఃఖం అనేటువంటి అగ్ని ఆ విధంగా అక్కడ ఆ లంకా దహనానికి కారణం ఏంటంటే ఇక్కడ కూడా వీళ్ళు అదిగో ఆ గోపికల యొక్క ఏదైతే మనసులోని దుఃఖం ఏతుందో ఆ దుఃఖాన్ని తీసుకొచ్చి ఆ యొక్క కంసుని యొక్క కడుపులో చిచ్చుగా పెట్టి ఆయన కాస్త సంహరించేశాడు అని చెప్తున్నారు. తీంగినంత నెరుపెన్న నిన్న నిడుమాలే అంటున్నారు. అక్కడ కంసుని యొక్క కడుపులో చిచ్చుగా వెలిగినటువంటి, అంటే వాడిని కాస్త సంహరించినటువంటి ఎవరిది అంటే ఈ యొక్క గోపికల యొక్క ఆ దుఃఖం ఏదైతుందో ఆ దుఃఖం అనేటువంటి అగ్నిని తీసుకెళ్ళి ఆ రోజు ఎక్కడైతే ఎలాగైతే ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నింజనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం అని అన్నట్టుగా సీతమ్మ వారి యొక్క దుఃఖాన్ని తీసుకువెళ్ళి హనుమంతుల వారు ఏ విధంగా అయితే లంకాదహనం చేశారో అలాగే ఇక్కడ గోపికలు కూడా తదేకంగా ఎంతో బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు. ఎప్పుడు ఏమవుతుందో స్వామికి ఈ విధంగా అసురావేశాలు అనేకంగా వస్తున్నాయని ప్రతి చిన్న సంఘటన ప్రతి నిమిషం వీళ్ళకంతా దుఃఖమే. ఆ దుఃఖం అనేటువంటి ఆ అగ్నిని తీసుకువెళ్ళి ఆ కంసుని యొక్క కడుపులో చిచ్చువలే పెట్టి ఆయన సంహరించేవే స్వామి నెడుమాలే అంటున్నారు. నెడుమాలే అంటే ఓ వ్యామోహశీలుడు. ఆ పరమాత్మకి మనం అంటే భక్తులంటే తన వాళ్ళంటే దానికి ఎంతో వ్యామోహం అట. అందుకనే పోతన గారు ఒక పద్యం చెప్తారు అక్కడ ఏంటంటే, దేవకీదేవి కృష్ణావతార సమయంలో ఆ సమాప్త సమయంలో కృష్ణ పరమాత్మ కాస్త దేవకీదేవికి వెళ్తే ఆమె కొంచెం బాధపడిందట. ఏమని? ఈ విధంగా నేనైతే కన్నాను కానీ బాబా నిన్ను చూసుకునే ఒక ఆ భాగ్యం కలగలేదు, తల్లిగా నిన్ను లాలించి పాలించి ముద్దాడి ఎత్తుకునే భాగ్యం నాకు కలగలేదయ్యా అన్నారు. ఏమిటంటే అక్కడ మమ్ము గంటిరి. అప్పుడు పరమాత్మ కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు, అవునమ్మా నిజమే అని చెప్తున్నాడు. మమ్ము గంటిరి గాని మా బాల్య పౌగండ కైశోర వయసులం గడిపి
గడిపి మీరలెత్తుచు దింపుచు నెలవి మన్నింపుచు నుండు సౌభాగ్యములందరైతిరి. ఆకాంక్ష కలిగియున్నది వై దైవయోగంబు తల్లిదండ్రుల యొద్ద తనయులుండి ఏ అవసరమున ఎబ్బంగి లాలితులగుచును వర్ధిల్లుదురు అట్టి మహిమలే మాకు నిన్నాళ్ళు లేదయ్యే. మరియు వినుడు నిఖిల పురుషార్థ హేతునైన గడుచున్నా అని ఇక్కడ పరమాత్మ కూడా బాధపడతాడు. అయ్యో మీరు నన్ను ఎత్తుకుని లాలించి ఆ విధంగా ముద్దాడేటువంటి అవకాశం మీకు కూడా లేకపోయింది. దైవయోగం ఎలాగుందో కదా, పిల్లల దగ్గర ఆ కన్నవాళ్ళు పిల్లల దగ్గర ఉండి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడం అనేటువంటిది కూడా చాలా ఒక దైవయోగం కదా అని. తర్వాత ఏం చెప్తాడంటే, ఆమె అలా బాధపడుతుంటే అమ్మ అలా కాదు, అయితే ఒకసారి మళ్ళీ మనం ఏదో సినిమా రీల్ లాగా అన్నట్టుగా ఫ్లాష్ బ్యాక్ వెళ్తాం కదా సినిమాలో, అలాగా ఏమంటున్నారు, మళ్ళీ అన్ని లీలలు దేవికి చూపించాడు పరమాత్మ. బాల్యలీల యశోదాదేవి ఏ విధంగా అనుభవించిందో అవన్నిటినీ కూడా ఆ కృష్ణ పరమాత్మ దేవికి చూపించాడు అన్నిటినీ. అదిగో అంత వ్యామోహం తన వాళ్ళంటే ఆ విధంగా వ్యామోహశీల అంటున్నారు. ఈ యొక్క గోపికలంటే పరమాత్మకి తదేకమైనటువంటి వ్యామోహము. అటువంటి వ్యామోహశీల అని ఉన్నై అరుత్తిత్వం. అయితే సరే ఎందుకు వచ్చారా అంటే, ఉన్నై అరుత్తిత్వంతో అయ్యా మాకు నీ యొక్క కళ్యాణ గుణాలని తెలుసుకోవడం తప్ప ఇంకా మాకు ఇంకేమీ లేదయ్యా, మాకంటూ మాకు ప్రయోజనం ఏమీ లేదు. ఉన్నై అరుత్తిత్వంతో పరద్రవ్యాగులు. పర కావాలంటే ఇస్తే తీసుకుంటాం కానీ, అయితే కృష్ణరావు అంటాట ఏమిటి మళ్ళా నన్నే కోరిచ్చామంటున్నారు, మళ్ళీ పర ఇస్తే తీసుకుంటాం అంటున్నారు, ఏమిటి కొంచెం తేడాగా ఉందంటే అదేం లేదయ్యా. సరే ఇంత కష్టపడి దానికి అక్కడ రావాలంటే మాకు కష్టమేం కలగలేదయ్యా, నిన్ను పొందడానికి నీ యొక్క కళ్యాణ గుణాలని తెలుసుకుని నిన్ను కీర్తించడానికి వచ్చావు, అదే మాకు పరమ పురుషార్థము, దానికి తప్ప ఇంకా మాకు వేరే పరమ ప్రయోజనం లేదయ్యా. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.